ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పని ఏంటంటే కాంగ్రెస్ బాకీ కార్డు అనే పేరిట ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ మేరకు తెలంగాణ భవన్లో దాన్ని ఆవిష్కరించారు, దాన్ని ప్రదర్శించారు. అండ్ ప్రతి ఇంటికి ఆ కార్డు తీసుకెళ్ళి ఇవ్వాలి. సాధారణంగా మామూలుగా ఇప్పటిదాకా మనం చూస్తున్నది తెలిసింది ఏంటంటే ప్రోగ్రెస్ కార్డు ఇస్తారు ఎవరైనా సరే, అంటే తాము ఏం చేశాము ఏమిటి అనేది చెప్పడానికి సాధారణంగా ప్రోగ్రెస్ కార్డు అంటాం మనం. ఓకే, ప్రోగ్రెస్ కార్డును ప్రజలకు ఇవ్వడం అనేది ఒక పద్ధతి లేదా ఒక ప్రచార అస్త్రం. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందంటే ఒక స్ట్రాటజిక్గా కాంగ్రెస్ బాకీ కార్డు అంటూ ఒకటి తయారు చేసింది. బాకీ కార్డు అంటే ప్రజలకు ఇవ్వవలసినవి ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారు అంటూ ఈ క్యాంపెయిన్ ప్రారంభించింది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో 2014 టు 2023 డిసెంబర్ వరకు ఆ 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలెన్ని, అవి అమలు కానివన్నీ అని ఒకసారి బీఆర్ఎస్ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇప్పుడు నేను మొత్తం చాంతాడంతా రాయలేను, అది చాలా ఉన్నాయి. వాళ్ళు దాంట్లో దళితులకు సంబంధించిన కావచ్చు, 3 ఎకరాలు కావచ్చు, లేకుంటే ఇంకోటి XYZ బీసీ బంద్ అన్నారు, ఇంకోటి అన్నారు. నేను కొన్ని విషయాలే చెప్పదలుచుకున్నా. అంటే ఇప్పుడు ఇక్కడ బాకీ అంటే ఏమిటి? బకాయి పడ్డది అంటే ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయింది. ఎందుకు నెరవేర్చలేకపోయిందో నేను చెప్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా నెరవేర్చడానికి ప్రయత్నాలు చేస్తోంది, కొంత శాతం ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు. ఆయన ఎక్కడ జంకు బొంకు లేకుండా విరవకుండా సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తున్నాడు. 6 గ్యారెంటీలు అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అట్లాగే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని మహిళలకు కల్పించారు. ఇంకా అనేక కార్యక్రమాలు నడుస్తున్నాయి. రైతు భరోసా కావచ్చు, అండ్ రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ నడుస్తున్నాయి. ఇవేవి బీఆర్ఎస్ పార్టీ చెప్పదు. బీఆర్ఎస్ పార్టీ కావాల్సింది ఏంటి? రాజకీయంగా రేవంత్ రెడ్డి డ్యామేజ్ చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి. అంటే ఏం చేయాలి? ఇది ఒక బాకీ కార్డు అని చెప్పి దాంట్లో ఫలానా వాళ్ళు ఇస్తామన్నారు, తులం బంగారం ఇస్తారో ఇవ్వలేదు, స్కూటీ ఇస్తామన్నారు ఇవ్వలేదు, ఇంకేదో XYZ. అయితే ఒకసారి కనుక మనం అసలు తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చూడాలి. ఎందుకంటే దాని నుంచి వస్తుంది మిగతా ఇష్యూస్ అన్నీ కూడా. ఆర్థిక పరిస్థితి పిండి కొద్దిగా రొట్టె అంటారు. పిండే లేనప్పుడు రొట్టె తయారీ అవకాశమే లేదు. కానీ ఉన్న దాంట్లోనే మొత్తం మీద రేవంత్ రెడ్డి ఏదో రకంగా రొట్టె తయారు చేసే పనిలో ఉన్నాడు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక్కసారి గమనిస్తే మనందరికి తెలుసు కంబైన్డ్ ఏపీ ఎప్పటిదాకా ఉంది? ఆల్మోస్ట్ ఉమ్మడి ఏపీ అంటే 2013 వరకు, అంటే 2014లో తెలంగాణ డివైడ్ అయింది. ఉమ్మడి ఏపీలో 16 మంది ముఖ్యమంత్రులు పనిచేశారండి. టోటల్గా 16 మంది సీఎంలు పనిచేశారు. 16 మంది సీఎంలు పనిచేస్తే మొత్తం చేసిన అప్పు ఎంత అంటే 2000 కోట్లు. ఏది మన 16 మంది సీఎంలు కలిసి చేసిన అప్పు ఎంత అంటే ఇది 72,000 crores మాత్రమే. ఇది 16 మంది ముఖ్యమంత్రుల హయాంలో. ఓకే, నెక్స్ట్ డివైడ్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం డివైడ్ అయింది. తెలంగాణ రాష్ట్రం డివైడ్ అయింది. మన సుప్రసిద్ధ మేధావి, తర్వాత బహుభాషావేత్త, లేకపోతే 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 టు 2023 అంటే 2 terms సీఎం అయ్యాడు. ఎవరు? కేసీఆర్. ఓకే, ఈ కేసీఆర్ హయాంలో జరిగింది ఏమిటంటే అప్పులు 6,40,40 కోట్లు. ఓకే, 40 కోట్లు. చూడండి, మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము? 16 మంది ముఖ్యమంత్రులు కంబైన్డ్ ఏపీలో అంటే 175 కాన్స్టిట్యున్సీస్ మొత్తం కలిపి. ఓకే, 254 కాన్స్టిట్యున్సీస్. సో అన్ని కాన్స్టిట్యున్సీస్ కలిపి అంత పెద్ద రాష్ట్రంలో 16 మంది ముఖ్యమంత్రులు పనిచేసిన హయాంలో జరిగిన అప్పు, తీసుకొచ్చిన అప్పు ఎంత అంటే 72,000 కోట్లు. అయితే ఇక్కడ కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో అంటే 119 కాన్స్టిట్యున్సీలలో ఎంత అంటే 6,40,40,000 కోట్లు. దీన్ని బట్టి మనం అంచనా వేయచ్చు 40,000 కోట్లు.
అంటే ఏ రకంగా అప్పులు తీసుకొచ్చారనేది మనం చూడాలి. సరే, వాళ్ళు ఏం చెప్తుంటారంటే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మరొకరు కానీ దబాయిస్తుంటారు. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న స్కిల్ ఏంటంటే ఒకటి దబాయించడం, అంటే బుల్డోజ్ చేసి పారేయడం. ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడుతున్నాం అనుకోండి, మన మాట వినబడకుండా వాళ్ళు బుల్డోజ్ చేసి పారేస్తారు. వాళ్ళు చెప్పిందే వినాలి. వాళ్ళు చెప్తూ వస్తున్నది ఏంటంటే మేము సంపద సృష్టించాం, మేము అప్పు తీసుకొచ్చి సంపద సృష్టించామంటారు. ఆ సంపద ఎక్కడుందా అంటే కాళేశ్వరం సంబంధించిన నీళ్లు, లేకపోతే పండిన పొలాలు. అంటే అంతకుముందు కాళేశ్వరం లేకముందు అసలు తెలంగాణలో వ్యవసాయమే లేనట్లు, అసలు వరి పంట పండనట్లు, లేకపోతే ప్రజల గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రజలు అసలు ఎవరు ఏ రకంగా కూడా వ్యవసాయం చేయని వాళ్ళుగానో, లేకుంటే ఇంకా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నట్టుగానో వాళ్ళు చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న ప్రాపగండా. దీన్ని చాలా జాగ్రత్తగా ప్రజలు అర్థం చేసుకోవాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అంటే వ్యవసాయ రంగం అనేది అంతకు ముందు కూడా ఉంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉంది, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఉంది. అట్లాగే ఇరిగేషన్ సంబంధించిన అంటే నీటిపారుదల సౌకర్యం అనేది అంతకు ముందు ఉంది, ఆ తర్వాత కూడా వచ్చింది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ కథనం అంతా ఎట్లుంటుందంటే కేసీఆర్ వచ్చిన తర్వాతే నీళ్ళు వచ్చాయి, కేసీఆర్ వచ్చిన తర్వాత వ్యవసాయం విస్తరించింది, వరి పంటలు అద్భుతంగా వరి పండింది అని చెప్పడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. సో ఇక్కడ ఇంకొకటి మనం గమనిద్దాం. ఈ అప్పులు కూడా సాధారణంగా మనకు 2 to 3% దొరుకుతాయి, 2 to 3%. కానీ కేసీఆర్ హయాంలో జరిగింది ఏంటంటే 11% తీసుకొచ్చారండి. 11% వడ్డీకి తీసుకొచ్చారంటే దీన్ని బట్టి మనము ఆలోచించవచ్చు ఏ మేరకు వాళ్ళు కొల్లగొట్టి ఉంటారు. సాధారణంగా ఏదైనా ఒక పెద్ద బ్యాంకులో పెద్ద ఎత్తున అప్పు తీసుకున్న సందర్భంలో లావాదేవీలు ఉంటాయి. అవి మనకు కనిపించకపోవచ్చు, మనకు తెలియకపోవచ్చు. ఇంత వడ్డీకి మేము తీసుకుంటున్నాం కాబట్టి మాకేంటి అనొచ్చు. దాని ప్రకారం ఆ బ్యాంకు వాళ్ళు, ఆ ఏజెన్సీస్ సంథింగ్ అప్పులు ఇచ్చే ఏజెన్సీస్ ఖచ్చితంగా మళ్ళీ దీంట్లో గోల్మాల్ ఉంటుంది. అది డిఫరెంట్ ఇష్యూ. అంటే 2 to 3%కు మార్కెట్లో అప్పు దొరికే పరిస్థితి ఉన్నా 11% వడ్డీకి కేసీఆర్ హయాంలో ఎందుకు తీసుకొచ్చినట్టు అనేది ఒక ప్రధానమైన అంశం. అసెంబ్లీలో ఒక సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇది ఆర్థిక ఉగ్రవాదం అన్నాడు ఆయన. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే పాయింట్, ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడ్డారు అన్నాడు. అంటే వీళ్ళందరినీ ఆర్థిక ఉగ్రవాదులు అని చెప్పాడు. ఎవరు? మన కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, లేకపోతే హరీష్ కానీ, వీళ్ళంతా. ఎప్పుడు ఇది? 2014 to 2023 ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడ్డారు అని చెప్పాడు. అట్లాగే ఉమ్మడి ఏపీలో అప్పులకు ఏటా 6,500 కోట్లకు పైగా 6,500 కోట్ల వడ్డీని చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది సంవత్సరానికి. ఇప్పుడు ఏంటంటే పరిస్థితి, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే నెలకు అంతకుమించి కట్టాల్సి వస్తుంది. నెలకే, సంవత్సరం సంగతి పక్కన పెట్టండి, నెలకు తెలంగాణలో వడ్డీ రూపేణ ఆల్మోస్ట్ 6,500 కోట్లకు పైగా చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అందువల్ల ఏంటంటే మనం చూస్తే కాళేశ్వరంకు సంబంధించిన కరెంటు బిల్లులే 10,000 కోట్ల రూపాయలు కట్టారు. అట్లాగే సరే ప్రగతి భవన్, సెక్రటేరియట్, లేకుంటే ఫామ్ హౌసెస్ 33 జిల్లాల్లో తమ పార్టీ ఆఫీసులు నిర్మించుకోవడం, ఇదంతా అదొక యాంగిల్. ఓకే, కోకాపేట, హైటెక్ సిటీ, ఓఆర్ఆర్, లేకపోతే ఇతరత్ర కూడా వాళ్ళు ఏ రకంగా అమ్మేశారో ఏంటో మనందరికీ తెలుసు. దీంట్లో ఒక ప్రధానమైన అంశం చెప్పాలి. అంటే ప్రజల్ని ఏ రకంగా వాళ్ళు అంటే ప్రజల్ని కావచ్చు, రైతుల్ని కావచ్చు, వాళ్ళు ఏ రకంగా మిస్గైడ్ చేస్తారనేది మనకు అర్థమవుతుంది. ఈ బాకీ కార్డు, కాంగ్రెస్ బాకీ కార్డు ఏమిటి? కాంగ్రెస్ బాకీ కార్డు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అమలు కాంది ఏమిటి? రుణమాఫీ అమలైందండి. రుణమాఫీ మీకు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రుణమాఫీ అమలైంది. ఎంత? 21,000 కోట్లు. ఓకే, అండ్ ఆ తర్వాత రైతు భరోసా కూడా అమలైంది. ఇది రుణమాఫీ. ఓకే, ఇది రుణమాఫీ తర్వాత ఇది రైతు భరోసా కూడా అమలైంది. ఇంకా అమలు కాని ఏమిటి? కళ్యాణ లక్ష్మి వస్తుంది, ఇతరత్ర పథకాలు కూడా వస్తున్నాయి. మేబీ కొన్ని పథకాలు అంటే వాళ్ళు ఏవైతే గ్యారంటీస్ ఇచ్చారో అవి కొన్ని అమలు చేయడంలో జాప్యం జరుగుతుండొచ్చు.
కానీ మొత్తంగా వాటిని అమలు చేయమని ఎప్పుడూ చెప్పలేదు రేవంత్ రెడ్డి కానీ ప్రభుత్వం కానీ. ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు మనకు 5 ఇయర్స్లో వాడు ఇచ్చింది ఏమిటి, ఎంత మామూలుగా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే 21,000 కోట్లను చేసినట్టుగా మనం చెప్తున్నాం కదా. సో దీంట్లో ఫస్ట్ టర్మ్ బీఆర్ఎస్ హయాంలో జరిగింది. బీఆర్ఎస్ ఫస్ట్ టర్మ్లో అంటే 2014 to 2018. సో ఫస్ట్ టర్మ్లో ఎంత అంటే వీళ్ళు ఇచ్చింది రుణమాఫీ కింద ఇచ్చింది ఆల్మోస్ట్ 16,143 కోట్లు. ఓకే, ఇవేమైంది, ఇది వాళ్ళు వడ్డీ కింద జమ కట్టుకున్నారు, అయిపోయింది అక్కడ క్లోజ్. సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత ఏమిటంటే పరిస్థితి 11,900 కోట్లు ఇచ్చారు, ఇది రుణమాఫీ కింద. అంటే అసలు ఒరిజినల్గా రుణమాఫీ జరిగింది బీఆర్ఎస్ హయాంలో ఎంత అంటే 300 ఇది అమలైంది 3,384 కోట్లు. ఇది ప్రజలకు చాలామందికి చాలా విషయాలు తెలియకపోవచ్చు, తెలిసే పరిస్థితులు ఉన్నా కూడా ఎక్కువగా అబద్ధాలు ప్రచారంలోకి వస్తాయి కనుక, అంటే ఇవి వడ్డీలకు పోను మిగతాది ఈ రకంగా వాళ్ళు చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా వాళ్ళు 10 ఇయర్స్లో చేసిన దానికంటే కూడా ఇది ఎక్కువ, ఇది మన కాంగ్రెస్ హయాంలో చేసిందే ఎక్కువగా మనకు ఈ లెక్కలు తెలుస్తున్నాయి, మనకు కనిపిస్తుంది. కనుక ఈ కాంగ్రెస్ బాకీ కార్డు ఇది ప్రజల చేతికి పాశుపతాస్త్రము, దీన్ని తీసుకెళ్ళాలి ప్రజల్లో తీసుకెళ్ళి ప్రజలు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో, బహుశా అది ఎంతవరకు అవుతుందో ఏమో తెలియదు. కానీ కాంగ్రెస్ కూడా దానికి కౌంటర్గా పెద్ద ఎత్తున తాము అమలు చేస్తున్న కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.